హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వైజాగ్లో ఉన్న గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఈ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాము. అటానమస్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా. అటానమస్ అంటే మనం కాలేజ్లోనే ఎగ్జామ్స్ రాయొచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. దీనికి పెద్ద ఇదంతా సోదంతా అవసరం లేదు కాబట్టి సింపుల్గా చెప్పేశాను. మనకి ఇక్కడ అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీతో అయితే ఉంది. సో ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2021 నుంచి 2022 వరకు జేఎన్టీయూకి కాకినాడతో లింక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీతో లింక్ అయ్యి ఉంది. సో 2022 నుంచి 2023 దాకా ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఆంధ్ర యూనివర్సిటీతోనే లింక్ అయి ఉంది. ఓకే. సో ఇక్కడ మనకి కోర్సెస్ ఆఫర్స్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇవే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సిఎస్సి డేటా సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఈ 4 మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 4 ఎందులో వచ్చినా వెళ్ళిపోద్ది. మీకు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చినా కానీ వెళ్ళిపోండి, నో ప్రాబ్లం అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చినా కానీ మనం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి నో ప్రాబ్లమ్. సో వీటిలో మనకి స్పెషలైజేషన్ అని ఉంటుంది కదా, స్పెషలైజేషన్స్లో ఏం వచ్చినా వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా అంతా ఒకటే. జస్ట్ ఇక్కడ మనకి సిఎస్సిలో సేమ్ సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి. అక్కడ కూడా 80 to 90% సేమ్ ఉంటాయి. ఒక 10% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, 10 to 20%. సో దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కంపెనీస్ కూడా అన్ని కంపెనీస్ ఏ కంపెనీ అయినా సరే మీకు మెయిన్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కే ఇస్తుంది. కానీ నువ్వు బీసీఏ చేసినావా, డేటా సైన్స్ చేసినావా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినావా, అవంతా ఏం పట్టించుకోదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అసలు కంపెనీస్ నువ్వు కంప్యూటర్ సైన్స్ చదివినావా లేదని కూడా చూడట్లేదు. జస్ట్ నీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అనేది చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను బెంగళూరులో అంటే కాబట్టి నేను చూస్తాను కొంతమంది బీబీఏ స్టూడెంట్స్ ఆల్సో సో జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ సైడ్. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకొని మీరు ఏ బ్రాంచ్ చేసినారో అవంతా ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర స్కిల్ ఉందా, సాఫ్ట్వేర్ జాబ్ ఓపెన్లో ఉంటుంది, వెళ్ళండి, సెలెక్ట్ అయిపోతారు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు భయ్య, అది మాత్రం బాగా థింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ దగ్గరకు వద్దాము. సో ప్లేస్మెంట్స్ ముందు సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఈ కాలేజ్లో మనకి మేనేజ్మెంట్ కోటా ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఆన్లైన్ ఫర్ ఇంటూ బీటెక్ అండర్ కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా అండ్ నాన్ ఎన్ఆర్ఐ అండ్ అన్ఫిల్డ్ ఇన్ కోటా. సో మనకి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, సో మనకి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా. సో మేనేజ్మెంట్ కోటాకి సో ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేసినారు, ట్యూషన్ ఫీ అని. సో మనమైతే ఇక్కడ చూద్దాము. సిఎస్సికి మనకి ఇంటేక్ వచ్చేటప్పటికి 240 అయితే ఉంది. అవైలబుల్ సీట్స్ వచ్చేటప్పటికి 72 మాత్రమే ఉన్నాయంట. సో ఇక్కడ మనకి శాలరీ అయితే చూడొచ్చు. ట్యూషన్ ఫీ పర్ యానం ఇది. ఓకే. పర్ ఇయర్కి 2,50,000. అంటే మీరు 3,50,000 పెట్టుకుంటే మీరు ఇక్కడ చదవచ్చు 2,50,000 కాబట్టి. ఎందుకు సేమ్ ఇదే ఉండదండి? ఇదే ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. మనం ఎస్టిమేట్ అయితే ఎలా అయినా సరే 3 lakhs పైనే ఎస్టిమేషన్ పెట్టుకుంటే బెటర్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి కెమికల్కి 1,10,000, సివిల్కి 1,10,000, అలాగే మెకానికల్కి 1,10,000, మెకానికల్కి సో రోబోటిక్స్ అందులో. సో ఇది మెకానికల్కి వచ్చి 1,30,000, ఇంకా త్రిబుల్కి వచ్చి 1,30,000. సిఎస్సికి ఎక్కువ రేట్ అనమాట. సిఎస్సి డేటా సైన్స్ అండ్ సిఎస్సికి చూడండి ఇక్కడ ప్రైజెస్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఇదంతా ఒకటే పంచాయతీ. సో బ్రదర్స్ సిస్టర్స్ లెక్క అంతే. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి డేట్ ఎప్పుడు అంటే మనకి 5/8/2024 అండ్ 8/8/2024. సో ఈ వీడియో మీరు దాదాపు 2025లో చూస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, 2025లో చూస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, సో 2025లో చూసినా సేమ్ ఫీజెస్ అయితే ఉంటాయి. సేమ్ అంటే ఒక 10 to 20,000 30,000 ఈ డిఫరెన్స్ వస్తుంది, కానీ మరీ ఎక్కువ అయితే రాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ కాలేజ్లో అసలు రియల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయొద్దు మీరు, ఇక్కడ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ సిఎస్సికి అయితే
ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 292 ఆఫర్లు అయితే వచ్చాయని వీళ్ళు చెప్తా ఉన్నారు సిఎస్సికి. అలాగే మనకి ఏఐ సిఎస్సి ఏఐకి అయితే 73, సిఎస్సి డిఎస్ అయితే 74, ఈసీఈకి అయితే 202. సో ఇలా వచ్చాయని చెప్తాను. టోటల్గా ఈ కాలేజీలో టోటల్ బీటెక్ వరకే మనకి 921 సీట్లు అయితే వచ్చాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పుడు 2023, 24 అంటే ఇప్పుడు. ఈ వీడియో నెక్స్ట్ ఇయర్కి 2025కి ఎలా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, లేదంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది 2025కి గుర్తుపెట్టుకుని 2025లో ఎవరైతే వీడియో చూస్తున్నారో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాలేజ్ బాగానే ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి కాలేజ్ ఇది కూడా. సో మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. సేమ్ మళ్ళీ కావాలంటే మీకు అన్ని డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. కాకపోతే ఆ రోజు మాత్రం ఇక్కడ చదువుతున్న వాళ్ళని పెట్టి మరీ తీస్తా. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా మీరు ఆ టైంకే చూస్తారు. సో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మనకి క్యాండిడేట్స్ ఇవన్నీ మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వెబ్సైట్ కోడ్ కూడా మనకి వీళ్ళు చూపిస్తున్నారు, జీవీపీఈ అనమాట వెబ్సైట్ కోడ్. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే 2022, 2023లో మనకి దాదాపు గ్రాండ్ టోటల్ వచ్చేటప్పటికి 1979 ఆఫర్లు అయితే వచ్చాయంట. ఎందుకు వచ్చాయంటే అప్పుడు కరోనా టైము, చాలా ప్లేసెస్ అయితే ఖాళీ అయిపోయినాయి కంపెనీస్లో. తర్వాత 2022లో బాగా సెలెక్ట్ చేసుకుని వేసినారు అనమాట 2022లో. సో ఎక్కువ మంది సెలెక్ట్ అయిపోయినారు ఆ టైంలో. సో అది గుర్తుపెట్టుకొని ఇంకా మనకి ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి చూడొచ్చు రిక్రూటర్స్ ఎలా ఉంది, ఎంతమంది సెలెక్ట్ అయినారు అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాలి. 2020 నుంచి 2021 లోపల ఇది. సో టాటా, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే వీళ్ళకు ఉన్నాయన్నమాట. సో వాటి విషయాల్లో మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మంచి రిక్రూటర్స్ ఉన్నారు. సో ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి. మీ దగ్గర మంచి స్కిల్ ఉంటే మంచి జాబ్లో సెట్ అవుతారు, అంతా ఓకే. కాబట్టి ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఒకవేళ ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తే జమ్మంటే వెళ్ళిపోండి, కాల్ దగ్గర వేసుకొని వెళ్ళిపోండి, భయం అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి కొంచెం. థ్యాంక్ యూ గైస్, ఉంటా మరి.